హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోతున్నాను శనగపప్పు. శనగపప్పుతో ఎలా చేయాలో కందిపప్పు కంటే శనగపప్పు చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్ శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. 4 టమాటాలు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు, 4 ఎల్లుల్లి రవ్వలు, కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, కుక్కర్‌లో కొంచెం నూనె పోసి, అందులో కొంచెం పోపులేసి, ఉల్లిపాయ, ఆహ్, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏసి లైట్‌గా ఫ్రై చేసుకొని, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అందులో ఏసి, కొంచెం ఫ్రై అయ్యాక, ఆ తర్వాత టమాటాలేసి, అందులో ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా ఏసి, అవి బాగా మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత, ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాక మూత క్లోజ్ చేసి ఒక 6 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎంతో టేస్టీ అయిన శనగపప్పు రెసిపీ రెడీ. కందిపప్పు కంట చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి.